ఫ్రెండ్స్ మీరు కనుక 2025లో ఒక మంచి ఏసీ కొనాలి, అది కూడా మీరు సీజనల్ యూజర్ అంటే చాలామంది మన కామన్ ఫ్యామిలీస్ మామూలుగా ఏంటంటే 24/7 అంటే 365 డేస్ అయితే మనం ఏసీ వాడం కదా. ఎప్పుడో సమ్మర్ వచ్చినప్పుడు తప్పితే వర్షాకాలం కానీ చలికాలం కానీ మనం ఏసీ అయితే వాడం. ఒకవేళ మీరు కూడా అలాంటి వాళ్ళు అనుకుంటే మాత్రం ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఓన్లీ ఎండాకాలం నైటు లేదా పగులు మాత్రమే వాడే వాళ్ళకి 1.5 టన్ 5 స్టార్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 1.5 టన్ 5 స్టార్ అనేది 45,000 కంటే ఎక్కువ ప్రైస్ ఉంటుంది. 45,000 అయితే మీరు పెట్టాల్సి ఉంటుంది. బట్ ఎట్ ద సేమ్ టైం 1.5 టన్ కెపాసిటీ తోటి 3 స్టార్ వేరియంట్స్ మనకి 37,000 36,000కి వస్తుంది. సో దట్ ఇనీషియల్గా మనకి దగ్గర ఒక 7-8 వేలు మనం సేవ్ చేయగలుగుతున్నాం. సో దట్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఖచ్చితంగా సీజనల్ యూజర్స్కి 1.5 టన్ 3 స్టార్ అనేది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అందుకనే ఈరోజు ఈ వీడియోలో మీకు 1.5 టన్ 3 స్టార్ ఏసీ సేవ్ బెస్ట్ అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూజువల్గా మన వాళ్ళకి ఒక సెంటిమెంట్ ఉంటుంది. మన ఇంట్లో ఎల్జీ ఏసీ ఉంటే ఎల్జీ టీవీ, ఎల్జీ రిఫ్రిజిరేటర్ ఉంటే ఎల్జీ ఏసీ కొందామని, శాంసంగ్ ఏసీ, శాంసంగ్ టీవీ లేకపోతే శాంసంగ్ వాషింగ్ మిషన్, రిఫ్రిజిరేటర్ ఉంటే శాంసంగ్దే ఏసీ కొందామని చెప్పేసి. అఫ్కోర్స్ మన 1.5 టన్ 5 స్టార్ ఏసీ ఏది కొనాలని వీడియో చూసిన వాళ్ళు కూడా ఎల్జీ కొందామనో శాంసంగ్ కొందామనో చూస్తుంటారు. బట్ ఇక్కడ సినారియో అంతా చేంజ్ అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మన ప్రీవియస్ వీడియో 1.5 టన్ 5 స్టార్ వీడియోకి ఈ వీడియోకి ఎట్టి పరిస్థితుల్లో సంబంధం ఉండదు. ఎందుకు అంటే ఎల్జీ కానీ శాంసంగ్ కానీ 1.5 టన్ 5 స్టార్లో కూలింగ్ కెపాసిటీ 5,000 వాట్స్ ఉంటుంది. అంటే నెట్ కెపాసిటీ 1.42 టన్. దో ఇట్స్ 1.5 టన్ కాదు, తక్కువే. బట్ మీరు ఏదైతే శాంసంగ్ అండ్ ఎల్జీ 1.5 టన్ 3 స్టార్ తీసుకోవాలని చూస్తే ఇక్కడ రెండింటి కూలింగ్ కెపాసిటీ ఒకసారి స్క్రీన్ మీద చూడండి ఎంత ఉంది, 4,400 వాట్స్. అంటే మీకు రియల్ టైంలో అది ఎంత కెపాసిటీయో తెలుసా? వాళ్ళు 1.5 3 స్టార్ అని రాస్తున్నారు కానీ అది 1.25 టన్. 1.2 టన్కి మనం అంత ప్రైస్ పెట్టి కొనాల్సిన అవసరం ఏముంది? సో దట్ ఏ వీడియోకి ఆ వీడియో సపరేట్గా ఉంటుంది అండ్ ఎవ్రీ సెగ్మెంట్లో దేనికి తగ్గది దానికి బెటర్ ఉంటుంది. సో దట్ ఈ వీడియోలో మీకు నేను ఈ ఎల్జీ, ఈ శాంసంగ్ కాకుండా మంచి ఒక 3 ఏసీలు అయితే మీకు చెప్తాను. 2025లో మీరు సీజనల్ యూజర్స్ అయితే ఈ ఏసీస్ మిస్ చేసుకోవద్దు. కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, 1.5 టన్ అంటే 5,280 వాట్స్ ఉండాలి. యూజువల్గా మనకి 1.5 టన్ 3 స్టార్లో 5,280 వాట్స్ తోటి ఏ ఏసీ అవైలబుల్గా ఉండదు. అండ్ మనం బెటర్ అంటే మినిమం 5,000 వాట్స్ లేకపోతే నేను ఏ ఏసీని కన్సిడర్ చేయను, అది ఏదైనా సరే. దో ఇట్స్ శాంసంగ్, దో ఇట్స్ ఎల్జీ, ఆ రెండింటిని రిజెక్ట్ చేశాను. సో ఈరోజు మన కేటగిరీస్ 3 కేటగిరీస్. ఫస్ట్ కేటగిరీ బెస్ట్ స్మార్ట్ ఏసీ 2025 3 స్టార్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెస్ట్ ఏసీ విత్ గ్రేట్ కూలింగ్, మీకు బెస్ట్ కూలింగ్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి బెస్ట్ ఏసీ 2025 అంటే ఓవరాల్గా ఇంకా అది బెస్ట్. ఎందుకు అంటే మాత్రం లాస్ట్ నేను టాప్కి ఏదైతే చెప్తానో దాన్ని చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ మీకు అండర్ 45,000 అండ్ అన్ని ఏసీస్ కూడా మీకు అండర్ 37,000లో వస్తున్నాయి అనమాట. ప్రతిదీ 37,000 రూపాయలు, 37,500 ఉంది తప్పితే పెద్ద ప్రైస్ క్యాప్ లేదు. సో ఈ మూడిట్లో మీకు ఒక మంచి స్మార్ట్ ఏసీ కావాలనుకుంటే మాత్రం దిస్ విల్ బీ ద బెస్ట్ ఆప్షన్. ఇది ఒక్కటే బెస్ట్ ఆప్షన్, వేరే వాటికి వెళ్ళకొద్దు. ఎందుకంటే పానాసోనిక్ 1.5 టన్ 3 స్టార్ ఏసీ, ఇది వచ్చేసి మనకి 5,050 వాట్ కూలింగ్ కెపాసిటీతో వస్తుంది. అండ్ చాలా బాగుంటుంది అన్నమాట కూలింగ్ అనేది. మీకు 1.5 టన్ 5 స్టార్తో పోలిసి జస్ట్ 50 వాట్స్ తగ్గించారు. ఈసారి ఎస్పెషల్గా వీళ్ళు డిజైన్ గురించి మాట్లాడుకుంటే ఏసీ చూడొచ్చు, మీకు చూడడానికి ఇలా అయితే ఉంటుంది. డిజైన్ చాలా బెటర్గా తీసుకొచ్చారు. మీకు బీరోస్లో 1.5 టన్ 5 స్టార్ చూపిస్తాను, బట్ 3 స్టార్కి 5 స్టార్కి మేజర్ ఫరక్ అయితే ఏముండదు. సేమ్ ఏసీ ఉంటుంది, కూలింగ్ కెపాసిటీ 50 వాట్స్ తగ్గుతుంది, కూలింగ్ బాగుంటుంది, ఎయిర్ త్రో సాలిడ్గా ఉంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం స్మార్ట్ ఏసీ. ఇది మీకు ఏమంటారు, త్రూ మొబైల్ మీరు మిరాయి అనే యాప్ ఉంటే త్రూ మొబైల్ మీరు ఈ ఏసీని మొత్తం కంట్రోల్ చేసుకోవచ్చు. ఏసీ టర్న్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, షెడ్యూల్ చేసుకోవచ్చు, డిస్ప్లే ఆన్ ఆఫ్, కంట్రోల్స్, రిమోట్లో ఉండే ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. అండ్ ఎంత పవర్ బిల్ కావాల్సింది అనేది కూడా ఎవ్రీథింగ్ మీరు త్రూ ద ట్యాప్ మీరు మానిటర్ అయితే చేయొచ్చు. స్మార్ట్ ఏసీ ఇదే మేజర్ స్మార్ట్ ఏసీగా దీన్ని కన్సిడర్ చేయడానికి ఈ ప్రైస్ రేంజ్లో వేరే అయితే ప్రొవైడ్ చేయట్లేదు. 7-in-1 కన్వర్టబుల్ ఉంటుంది, PM01 ఫిల్టర్ ఉంటుంది, విచ్ ఇస్ గుడ్ థింగ్. అగైన్ మీకు మంచి ప్యూరిఫైడ్ ఎయిర్ వస్తుంది. అండ్ నాయిస్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది కంపేర్ టు 1.5 టన్ 5 స్టార్. మీకు కొంచెం తక్కువ నాయిస్ అయితే ఉంటుంది. సో దట్ అది కూడా యాడెడ్ అడ్వాంటేజ్. బ్యాక్ లైట్ రిమోట్తో వస్తుంది. అండ్ వారంటీ 1+5+10 అంటే 5 years పీసీ మీద వారంటీ, 10 years కంప్రెసర్ మీద, 1 year హోల్ ప్రొడక్ట్ మీద వారంటీ అయితే ఇస్తున్నారు. సో ఓవరాల్గా మాత్రం ఖచ్చితంగా ఇది మీకు బెస్ట్ స్మార్ట్ ఏసీ అవుతుంది 1.5 టన్ 3 స్టార్లో అండర్ 37,000లో. అన్న కాన్స్ ఏమైనా ఉన్నాయంటే మాత్రం ఎస్ ఉన్నాయి. స్మార్ట్ కావాలన్నారు కాబట్టి కాన్స్ మీరు భరించక తప్పదు. యూజువల్గా 1.5 టన్ 5 స్టార్లో మనకి 4-way స్వింగ్ ఉంది. బట్ ఈ 3 స్టార్ వేరియంట్లో మీకు 4-way స్వింగ్ చూడడానికి ఉండదు, కేవలం 2-way స్వింగ్ ఉంటుంది. అండ్ రిమోట్లో స్మాలర్ బటన్స్ ఉంటాయి. అంతకు మించి నాకు పెద్ద మేజర్
కాన్స్ అయితే నాకు ఇందులో అనిపించలేదు. మీకు ఒక స్మార్ట్ ఏసీ కావాలి అండర్ 37,000 అనుకుంటే ఎస్ యూ కెన్ కన్సిడర్ దిస్ మోడల్. ఇక్కడ ఇమేజ్ కనిపిస్తుంది కదా, ఈ ఇమేజ్ మీద క్లిక్ చేయండి, ప్రొడక్ట్ ఇమేజ్ మీద. అక్కడ క్లిక్ చేసి మీరు ప్రొడక్ట్ ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి పర్చేస్ అయితే చేయొచ్చు స్మార్ట్ ఏసీ కావాలనుకుంటే. లేదు మీకు స్మార్ట్ అనేది మ్యాటర్ కాదు, మాకు కూలింగే ఇంపార్టెంట్, మా రూమ్ సైజ్ మోర్ దెన్ 150 స్క్వేర్ ఫీట్ ఉంది, మాకు కూలింగ్ బాగా రావాలన్నా డిజైన్ అండ్ ఈ స్మార్ట్ నథింగ్ టు మీ అనుకుంటే మాత్రం దెన్ దిస్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్. డైకిన్ 1.5 టన్ 3 స్టార్ ఏసీ. ఇది కూడా సేమ్ ప్రైస్కి వస్తుంది మీకు, బట్ కాకపోతే ఎవ్రీ ఏసీ మీకు కార్డ్ ఆఫర్స్ తోటి సేల్ తోటి అప్పుడప్పుడు 33,000-34,000 వస్తాయి. అది నేను కన్సిడర్ చేయట్లేదు, 37,000 కన్సిడర్ చేస్తున్నాను. సో దాని పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాను. ఇది వచ్చేసి మనకి 5,000 వాట్స్ కూలింగ్ కెపాసిటీతో వస్తుంది. డైకిన్ యూజువల్గా 1.5 అంటే 1.5 ఇస్తుంది, కేవలం 5 స్టార్లు మీకు 1.5 అంటే 5,280 వాట్స్తో వస్తుంది. బట్ ఇక్కడ మాత్రం మీకు 5,000 వాట్స్తో వస్తుంది. దో ఇట్స్ 5,000 వాట్స్ మేము టెస్ట్ చేసాం కాబట్టి చెప్తున్నాను. ఈ పర్టికులర్ 3 స్టార్ వేరియంట్ అనేది చాలా అంటే చాలా బెటర్ కూలింగ్, స్ట్రాంగ్ కూలింగ్ ఉంటుంది. అండ్ ఎయిర్ త్రో కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. డ్యూయల్ ఫ్లాప్స్తో వస్తుంది, 3 స్టార్ అయినప్పటికీ డ్యూయల్ ఫ్లాప్స్తో వస్తుంది. అండ్ 4-వే స్వింగ్ కూడా చూడడానికి ఉంటుంది ఇందులో మనకి. సో ఎయిర్ త్రో అనేది టాప్ నాచ్ ఉంటుంది, కూలింగ్ టాప్ నాచ్ ఉంటుంది. అండ్ ఇందులో కొండా ఎయిర్ ఫ్లో ఉంటుంది, మనుషుల మీద పడకుండా డైరెక్ట్గా రూమ్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసి మనకి ఎక్కువ ఎయిర్ మన ఫేస్ మీద తగలకుండా రూమ్ అంతా కూల్ చేస్తుంది. అండ్ నాయిస్ కూడా తక్కువగా ఉంది ఇందులో. గుడ్ థింగ్ ఏంటంటే మేము అబ్జర్వ్ చేసినప్పుడు నాయిస్ కూడా చాలా తక్కువ వచ్చింది. అండ్ PM 2.5 ఫిల్టర్ అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది, సో దట్ మీకు కొంచెం ప్యూరిఫైడ్ ఎయిర్ అనేది మీకు బెటర్గా వస్తుంది. అండ్ ట్రిపుల్ డిస్ప్లే ఉంటుంది, లైక్ రూమ్లో టెంపరేచర్ ఎంత పెట్టాము అనేది, ఏసీలో టెంపరేచర్ ఎంత పెట్టామో చూపిస్తుంది, రూమ్ ప్రెజెంట్ టెంపరేచర్ ఎంత ఉందో చూపిస్తుంది. ఆ టెంపరేచర్గా తీసుకురావడానికి ఏసీ ఎంత పర్సంటేజ్లో వర్క్ చేస్తుంది అనేది కూడా అక్కడ మనకు చూపిస్తుంది అనమాట, విచ్ ఇస్ గుడ్ థింగ్ ఏంగన్. అండ్ డ్యూ క్లీన్ టెక్నాలజీ ఉంటుంది, చాలా బెటర్ క్లీన్ టెక్నాలజీ ఇది. మొత్తం ఫ్రాస్ట్ అంటే మొత్తం గడ్డగట్టిచ్చేసి కరిగిచ్చేసి అందులో మెల్ట్ చేసి మొత్తం నీట్ క్లీన్ చేస్తుంది ఒక 1.5 అవర్ టైంలో మీకు. ఇది కూడా ఒక మంచి విషయం. అండ్ పవర్ చిల్ మోడ్ ఉంటుంది. పవర్ చిల్ మోడ్ పెట్టుకున్నప్పుడు మీకు చాలా ఫాస్టర్ కూలింగ్ అవుతుంది. ఎప్పుడైనా మీకు రిక్వైర్మెంట్ ఉంది ఫాస్టర్గా కూల్ కావాలనుకుంటే రూమ్, ఈ మోడ్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ బ్యాక్ లైట్ రిమోట్తో వస్తుంది ఈజీగా. మీరు అండ్ ఏ నైట్ కండిషన్లో అయినా మీరు ఈ రిమోట్ని ఆరామ్స్ యూజ్ చేయొచ్చు. అండ్ వారంటీ సేమ్ 1 year ప్రొడక్ట్ వారంటీ, 5 years PCB వారంటీ ఇస్తున్నారు. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, పీస్ఫుల్గా ఉండొచ్చు. 10 years కంప్రెసర్ మీద వారంటీ ఇస్తున్నారు. అలా ఇందులో కాన్సెప్ట్ లేవా డైరెక్ట్ మీరు దీన్ని తీసుకోవచ్చు అంటే మాత్రం కాన్సెప్ట్ అని చెప్పాక మీరు తీసుకోవాలనుకుంటే మీరు తీసుకోవచ్చు. కాన్స్ ఏంటంటే అది పెద్ద కానే కాదు నన్ను అడిగితే, బట్ ఇఫ్ ఇన్ కేస్ సమ్ పర్సన్స్, నేను ఏదైతే పానాసోనిక్ మీకు చూపించానో ఇది ఎంత స్టైలిష్గా ఉంది. ఫస్ట్ ఇది స్మార్ట్ ఏసీ అనేది, డైకిన్ ఏసీ అనేది కొంచెం అవుట్డేటెడ్ లుక్స్, ఎందుకంటే వాళ్ళు 2023 నుంచి అదే మోడల్ని కంటిన్యూ చేస్తున్నారు. మోడల్స్ ఎవ్రీ ఇయర్ వీళ్ళు లాంచ్ చేసి జనాలను కన్ఫ్యూజ్ చేయరు. మంచి ఏసీ తీసుకొస్తారు, 3-4 years కంటిన్యూ చేస్తారు. సో అదే కంటిన్యూ చేస్తున్నారు, మంచిగానే ఉంది. కాకపోతే లుక్స్ అనేది కొంచెం వీటంతా స్టైలిష్గా ఉండదు. ఎల్జీ, సామ్సంగ్స్, పానాసోనిక్ అంతా ఇదిగా ఉండదు. అండ్ స్మార్ట్ వేరియంట్ కదా, ఆఫ్ కోర్స్ మన స్మార్ట్ వేరియంట్ కావాలనుకుంటే యూ కెన్ గో ఫర్ పానాసోనిక్. స్మార్ట్ వద్దనుకొని బెస్ట్ కూలింగ్ కావాలనుకుంటే మీరు ఈ డైకిన్కి అయితే వెళ్ళండి. అండ్ ఇక ఫైనల్ ఏసీ, బెస్ట్ ఏసీ 1.5 టన్ 5 స్టార్లో నాకు అంటే ఈ ఇయర్లో నేను స్ట్రాంగ్గా రికమెండ్ చేసే ఏసీ ఇదే, హిటాచి 1.5 టన్ 3 స్టార్. ఎందుకన్నా అంటే మాత్రం ఫస్ట్ అన్నిటి గురించి కూలింగ్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో వచ్చేసి మీకు 5 years కాంప్రహెన్సివ్ వారంటీ వస్తుంది. ఎస్, మీరు విన్నది నిజమే, 5 years మీకు కాంప్రహెన్సివ్ వారంటీ వస్తుంది. అంటే 5 yearsలో ప్రోడక్ట్లో ఏది ఖరాబ్ అయినా, నాట్ ఓన్లీ PCB, బ్లోవర్ ఖరాబ్ అయినా, ఏది ఖరాబ్ అయినా సరే 5 years టెన్షన్ ఫ్రీగా మీరు ఉండొచ్చు. 10 years కంప్రెసర్ మీద వారంటీ వస్తుంది, విచ్ ఇస్ ద గ్రేట్ ఇనిషియేటివ్ బై హిటాచి. మేము దీన్ని యూజ్ చేస్తున్నాం. చాలా అంటే చాలా బెటర్ కూలింగ్ అయితే ఉంటుంది మీకు. కూలింగ్లో ఎక్కడ ఇష్యూ ఉండదు. దో ఇట్స్ 5,000 watts కెపాసిటీ. మేము హాల్లో పెట్టి యూజ్ చేస్తున్నాం. బిలీవ్ మీ, ఎక్సలెంట్ కూలింగ్ అయితే మీకు ఇదైతే ఉంటుంది. ఎయిర్ త్రో కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ 4-way స్వింగ్ ఉంటుంది, విచ్ ఇస్ గుడ్ థింగ్ అగైన్. మీకు డైకిన్లో చెప్పడం మర్చిపోయింది, డైకిన్లో 4-way స్వింగ్ ఉన్నప్పటికీ 1 after 1 తిరుగుతుంది. పానాసోనిక్లో 4-way స్వింగ్ లేదు, బట్ ఇందులో మీకు 4-way స్వింగ్ ఉంది. 5 years కాంప్రహెన్సివ్ వారంటీ ఉంది, స్ట్రాంగ్ కూలింగ్ ఉంది. అండ్ యాంటీ బ్యాక్టీరియల్ ఫిల్టర్ ఉంటుంది, పర్లేదు. మరి మీరు PM 2.5 PM 0.1 అంత ఎక్స్పెక్ట్ చేయకండి, బట్ సమ్ వాట్ బెటరే. అండ్ బ్యాక్ లైట్ రిమోట్ ఉంటుంది. రిమోట్ బిలీవ్ మీ ఎక్సలెంట్గా ఉంటుంది, చాలా మంచి రిమోట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మంచి బటన్స్ ఉంటాయి, కలర్ఫుల్గా. రిమోట్ చాలా పెద్దగా ఉంటుంది, హ్యాండీగా ఉంటుంది, ఎక్కడ పెట్టినా ఈజీగా కనిపిస్తుంది. అండ్ దాంతోపాటు నాయిస్ కూడా తక్కువ ఉంటుంది. ఐస్ క్లీన్ టెక్నాలజీ ఉంటుంది, సేమ్ లైక్ డైకిన్లో డ్యూ క్లీన్ ఎలా ఇది అలానే. ఫిన్స్ మీద ఏమైనా డస్ట్ పెడితే మొత్తం ఫ్రీజ్ చేసి తర్వాతకి అది మెల్ట్ అయిపోయి అదంతా అవుట్డోర్ ఏదైతే మనకి అవుట్లెట్ ఉంటుందో దాని నుంచి అయితే వెళ్ళిపోతుంది. సో ఓవరాల్గా మాత్రం ఇవి దీన్ని మేజర్గా కొనమని చెప్పడానికి ఒకటి, బ్రాండ్ అండ్ క్వాలిటీ. హిటాచి ప్రీమియం బ్రాండ్ అండ్ ప్రీమియం ప్రొడక్ట్ క్వాలిటీ ఉంటుంది, కూలింగ్ బాగుంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఇది 5 years కాంప్రహెన్సివ్ వారంటీతో వస్తుంది. దాంతోపాటు మీకు 4-way స్వింగ్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. యూజువల్గా 3 స్టార్లో మిస్ అయ్యే అన్ని వీళ్ళు ఇస్తున్నారు కాబట్టి ఆబ్వియస్లీ దీన్ని తీసుకోని అయితే నేను చెప్తాను. అన్న మరి ఇందులో ఏం కాన్స్ లేవంటే మాత్రం
టు బీ ఫ్రాంక్ ఫర్ ద ప్రైస్, సేమ్ ప్రైస్లో ఈ 3 వస్తున్నాయి కదా, ఈ 3 సేమ్ ప్రైస్లో వచ్చినప్పుడు నన్ను అడిగితే దీంట్లో ఆ స్మార్ట్ అనేది పెద్ద కాననేది నేను అనుకోను. ఎందుకంటే రిమైనింగ్ ఇంపాక్ట్ చేస్తాయి. స్మార్ట్ అని మనం వన్స్ ఏసీలో టెంపరేచర్, రిమోట్ టెంపరేచర్ సెట్ చేస్తే పెద్ద మ్యాటర్ కాదు. ఇఫ్ ఇన్ కేస్ మీకు మ్యాటరే అనుకుంటే యూ కెన్ గో ఫర్ పానాసోనిక్. స్మార్ట్ అనేది మ్యాటర్ కాదనుకుంటే దిస్ విల్ బి ద బెస్ట్ ఏసీ ఆఫ్ 2025 1.5 టన్ 3 స్టార్లో స్ట్రైట్ అవే కన్సిడర్ చేయొచ్చు. అండ్ మనం 1.5 టన్ 5 స్టార్ గురించి కూడా ఒక వీడియో చేసాం, చూడకపోతే ఆ వీడియో చూడండి. అండ్ బయింగ్ గైడ్ చేసాం, దాని వీడియో కూడా చూడండి. ఈచ్ అండ్ ఎవ్రీ ఏసీ ఇండివిజువల్ రివ్యూస్ కూడా మన ఛానల్ ఉంటాయి, అవి కూడా చెక్ చేసుకోండి. మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. మీరు నాకు చేసే రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో మొత్తంలో మీకు ఎక్కడైనా యూస్ఫుల్ అనిపించిందంటే మాత్రం నా కోసం ఒక సింగిల్ కామెంట్, వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఇట్స్ అది నా గురించి అవ్వచ్చు, ఛానల్ గురించి అవ్వచ్చు, మీరు వాడుతున్న ఏసీ గురించి అవ్వచ్చు, సర్వీస్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఒక కామెంట్ చేయండి నా కోసం. దాంతోపాటు ఒక లైక్ అయితే కొట్టండి. సో దట్ మన ఛానల్కి అది అంతకుమించి ఇంకేమొద్దు. మీరు కొనాలనుకుంటే మన లింక్స్ యూజ్ చేయండి, లేదనుకుంటే ఇట్స్ యువర్ విష్. అంతేగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.